జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లతగారి ఆధ్వర్యంలో సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి ఏమైంది, తరచూ ఎందుకు అనారోగ్యానికి గురవుతున్నారు అనేది ఆయన అభిమానుల్లో కావచ్చు, తర్వాత జనసేన కార్యకర్తల్లో కావచ్చు, కూటమిలో కావచ్చు ఒక అంతర్మదనం అనేది మొదలైంది. ఎందుకంటే ఆరోగ్యాన్ని సైతం పరంగా పెట్టి ఈ కూటమి విజయ పదంలో ముందుకెళ్ళింది. నడి రోడ్డు మీద ఆయన డస్ట్ ఎలర్జీ ఉన్న అభిమానుల్ని అలరించడానికి ఆయన ప్రజల్లోనే తిరిగాడు. ఈ రోజున ఎందుకు తరచూ కూడా హాస్పిటల్కి వెళ్తున్నాడు, డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటున్నారనేది ఒక సందిగ్ధంలో ఉంది. వివరాల్లోకి వెళ్తే కనుక నిన్ననే అధికారులతో రివ్యూ మీటింగ్లో భాగంగా వెంటనే అస్వస్థకు గురైన వెంటనే ఆయనకి సైనస్ ప్రాబ్లం ఉంది, ముక్కు సర్జరీ అవసరం అని చెప్పేసి తన పర్యవేక్షణలో తన యొక్క వైద్యులు, పర్సనల్ వైద్యులు చెప్పేదలికి అపోలోలో జాయిన్ చేయటం, శుక్రవారం సాయంత్రం సైనస్ సర్జరీ. ఎందుకంటే అభిమానులు కేరింతలు, అభిమానులు సాటిస్ఫై చేయడానికి ఈ డస్ట్ చూసాం మన ఎలక్షన్లో కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ విపరీతమైన వేలాది మంది అభిమానుల్ని కాదనలేరు, వాళ్ళు జల్లే పువ్వుల్ని వద్దనలేరు. ఈ అన్నిటి మధ్య ఆహర్నిశలు కష్టపడి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఆయన పడిన శ్రమ నెక్స్ట్ లెవెల్. అటువంటిది సడన్గా డాక్టర్ల పర్యవేక్షణలో రావటం, వెంటనే ఎంఆర్ఐ స్కాన్ చేశారంటున్నారు కొంతమంది. ఏమైందో అని చెప్పి ఆందోళనకు గురైంది. వివిధ దేవాలయాల్లో ప్రపంచవ్యాప్తంగా పూజలు చేస్తూ ఉన్నారు. ఏదైనా కానీ ఆయనకి ఏమీ కాలేదు, ఒక వారం నుంచి 10 రోజులు రెస్ట్ తీసుకుంటే చాలు అని చెప్పి సర్జరీ తర్వాత డాక్టర్లు ఇంటికి పంపించడం జరిగింది. ఊపిరి పీల్చుకునే పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మోదీ గారి కాడి నుంచి ఈయన పవన్ కాదు తుఫాన్ అన్న ఈ దేశ ప్రధానమంత్రి మోదీ గారు ఆయన పర్సనల్గా ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించారు, తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దాంతోపాటుగా ఆయన ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశాడు. అంటే ఆయన మాట్లాడే ఇదిలో ఎంత మాట అన్నాడంటే అంత ఆయన ఎంతో ధైర్య సాహసం కలిగిన వ్యక్తి, ప్రజల కోసం పరితపించే వ్యక్తి. ఆయన త్వరలో కోలుకోవాలని, తర్వాత ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలకి సేవ చేయాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నానని చెప్పి ఈ దేశ ప్రధాని మోదీ గారు పవన్ ఉద్దేశించి ట్వీట్ చేశాడు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ఏంటి, ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటి. ఆయన పోరాట యోధుడు, ఎంతో ధైర్య సాహసాల వ్యక్తి అని చెప్పేసి ప్రధానమంత్రి మోదీ గారు ప్రశంసించారు. అదే సమయంలో తన అన్న మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన కూడా తమ్ముడికి ఏమి కాలేదు అనుకోని పరిస్థితుల్లో ఆయనకి ముక్కు ఇబ్బందికరమైన పరిస్థితితో శ్వాస పీల్చుకోవటం ఇబ్బంది అవ్వటం వల్ల సైనస్ సర్జరీ చేశారు. అది ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంటికి తీసుకొచ్చి రెస్ట్ తీసుకున్నారు. ఒక 10 రోజుల్లో ప్రజల్లోకి మళ్ళీ వస్తాడని చెప్పేసి మెగా అభిమానులకి ఒక తీపి కబురు చిరంజీవి గారిని ఇచ్చారు. చిరంజీవి గారితో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తప్పకుండా మీరు స్పీడ్గా రికవరీ కావాలి, మీ సర్జరీ సక్సెస్ కావాలి, ప్రజాక్షేత్రాలు రావాలని చెప్పి. ఎందుకంటే రాజకీయాలు ఇవన్నీ మామూలే, ఒకరికొకరు విమర్శించుకోవటం, కానీ ఒకరికొకరు బాగోలు ఉన్నప్పుడు ఒకరికొకరు పరామర్శించుకోవటం నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయనకి త్వరలో కోలుకోవాలని ఆకాంక్షిస్తా ఆయన కూడా సందేశం పంపించారు. అదే సమయంలో లోకేష్ గారు కావచ్చు, తన అన్న సొంతగా కోలుకోవాలి అని చెప్పి ఆకాంక్షించారు. ఇదే సమయంలో ఈరోజు 76వ జన్మదినోత్సవం చంద్రబాబు నాయుడు గారికి. డెఫినెట్గా త్వరలో కోలుకొని ప్రజాక్షేత్రాలు రావాలని చంద్రబాబు నాయుడు గారు ఆకాంక్షించారు. వీళ్ళందరితో పాటు సినీ నటులు అనేక మంది, జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే త్వరలో కోలుకోవాలి, ప్రజలు మీకోసం ఎదురు చూస్తున్నారు, మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యంతో రావాలని చెప్పి ఆకాంక్షించారు. ఒక్కళ్ళేమిటి, తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆయన ఉన్న అభిమానులు కావచ్చు, మేధావులు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఆ పార్టీ ఈ పార్టీని లేకుండా అటు కాంగ్రెస్ నుంచి కావచ్చు, అన్ని పార్టీల నుంచి ఆయన తొందరగా కోలుకోవాలి, నిత్యం ప్రజల్లో ఉండి తన ఆరోగ్యాన్ని సైతం పరంగా పెట్టే ఆ వ్యక్తి తొందరలో కోలుకోవాలి, అన్ని రకాలుగా ఆయన ఆరోగ్యం బాగుండాలని అటు ప్రతిపక్ష నాయకులు, అధికార పక్షంలోని వాళ్ళు, సినీ నటులు అందరూ కూడా చెప్పడం అనేది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా కానీ ప్రజలు, ముఖ్యంగా ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు, వీర మహిళలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు, త్వరలో ప్రజల్లోకి కలుస్తాడు. ఒక వారం నుంచి 10 రోజులు కంప్లీట్గా రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే ప్రజల యొక్క శ్రేయస్సే పరమావధిగా ఆంధ్రప్రదేశ్ అట్టడుగులో ఉన్న 24వ ప్లేస్లో ఉన్న గ్రామీణాభివృద్ధి పంచాయతీలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఫస్ట్ ప్లేస్లో తీసుకొచ్చాడు. ఆయన అడవులను సంరక్షిస్తున్నాడు, రెడ్ శాండిల్ని అరికడతా ఉన్నాడు, గ్రామాలకు నీటిపారుదల ఇస్తున్నాడు. మనం చూడని డొక్క సీతమ్మ
మధ్యాహ్న భోజన పథకం ఆమెని తీసుకొచ్చి ఆమె తెలియజేశారు. అదేవిధంగా అమరజీవి పొట్టి శ్రీరాముల్ని మనకి అనేక స్కీములకు ఆయన పేరు పెట్టాలన్నాడు. కాబట్టి ఇటువంటి ప్రజలకు సేవ చేయాలన్న వ్యక్తి తన బిడ్డల డిపాజిట్లే 34 కోట్లు తీసి కౌలు రైతులకు ఒక్క కుటుంబానికి ₹1,00,000 ఇచ్చారంటే మనం ఇంతకుముందు రాజకీయ నాయకులు ఎవరిని చూడలే. కాబట్టి వాళ్ళందరి యొక్క ఆశీస్సులు, వాళ్ళ ప్రార్థనల వల్ల ఆయనకి ఏమి కాదు అనేది మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ మోదీ గారిని కానీ, దేశ ప్రధాని మోదీ గారిని గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది ఆయన వెల్విషర్స్, అభిమానులు అటు రాజకీయాల నుంచి కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, సినీ కళాకారులు కావచ్చు, అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు కోలుకోవాలని ఆకాంక్షించారు. అందులో ఆంజనేయదేవి పుత్రుడిగా ఆంజనేయ స్వామి, కొండగట్టు ఆంజనేయ స్వామిలో మరో జన్మ నాకు వచ్చిందని చెప్పాడు. మరి ఆంజనేయ స్వామి ఆయన యొక్క ఆశీస్సులు ఆ కుటుంబానికి ఎల్లవెల్లా ఉంటాయనేది అక్షర సత్యంగా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ ఆరోగ్యం బాగుంటేనే మనం బాగుంటాం. ఆరోగ్యాన్ని బాగుంటే ఏదైనా చేయగలం. కాబట్టి ఆయన పరిపూర్ణంగా రెస్ట్ తీసుకొని ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి. ఎందుకంటే ఇంకా 3 సంవత్సరాల అధికారం ఉంది. అధికార ఫలాలు అనుభవించాలి. ఆయన ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్ష ప్రజల్లో ఉంది. ఆ దిశగా ఆయన క్షేత్రస్థాయిలో వెళ్ళాలి. తర్వాత 21 సీట్ల నుంచి అనేక స్థానాలు పోటీ చేయాలని ఆకాంక్ష జనసేన కార్యకర్తలో ఉంది. మరి ప్రతి స్థానం పోటీ చేయాలంటే పార్టీని ప్రక్షాళన చేసుకోవాలి, పార్టీని స్ట్రీమ్లైన్ చేసుకోవాలి. మరి మోదీ గారి ఆశీస్సులు ఆయనకి మెండుగా ఉన్నాయి. కాబట్టి దేశ రాజకీయాల్లో 100 కోట్ల మంది హిందువులకి పరిరక్షకుడుగా హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కోసం ఆయన పరితపించాలి. అందులో జాతీయ పార్టీగా జనసేన పార్టీ ముందుకు దూసుకెళ్తుంది. కేరళ నుంచి నిన్నగాక మొన్న 200 మంది వచ్చి జాయిన్ అయ్యారు. అదేవిధంగా తమిళనాడు మీద దృష్టి పెట్టారు. మహారాష్ట్ర, కర్ణాటకల మీద కూడా దృష్టి పెడతాం అనేది ఒక శుభ పరిణామంగా జనసేన తెలుసుకోవచ్చు. ఎక్కడ గెలవని ఆ పార్టీ, ఎక్కడ గెలవని ఆ నాయకుడు ఈ రోజున 100% స్ట్రైక్ రేట్తో నవ రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. మోస్ట్ టాలెంటెడ్ పొలిటీషియన్గా భారతదేశంలో ఎమర్జ్ అయిన పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆరోగ్యం పరిపూర్ణంగా కోలుకొని ప్రజాక్షేత్రంలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు చేయాలని సుమన్ టీవీ సాక్షిగా మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.